దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా? ప్రతిరోజు అందించబడుతున్న సందేశాలను వినండి. తప్పకుండా దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడి మనలను బలపరుస్తాడు. అలాగే రాసి పంపిస్తున్న సందేశాలను మీరందరూ వినండి, చదవండి, అనేకులకి షేర్ చేయండి. మరి మీ వంతుగా అనేకులకి ఈ వాక్య సందేశాలను అందించి వారిని మీరు బలపరిచిన వారు అవుతారు. అర్థమైందంటారా? మరి ఈ దినపు వాగ్దాన సందేశాన్ని, వాక్యాన్ని విందాం. యూదా దేశంలో ఒక ప్రవక్త, ఆ ప్రవక్తకి దేవుడు ఒక మాట చెప్పాడు, బేతేలుకు వెళ్ళి ఇలాగు చెప్పు అని. బేతేలులో యెరోబాము బలిపీఠం మీద నిలబడి ఉన్నాడు. ఆ బేతేలుకు యూదా దేశంలో నుంచి ప్రవక్త వచ్చి యెరోబాము బలిపీఠం మీద ఉన్నప్పుడు, ఇదిగో ఈ బలిపీఠము బ్రద్దలైపోతుంది, బూడిద బలిపీఠంలో నుంచి వచ్చేస్తుంది, బ్రద్దలైపోయి బూడిద మాత్రమే కనపడుతుంది అని చెప్తాడు ఆ ప్రవక్త. చూడండి, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. అంతటా దైవజనుడైన ఒక్కడు యెహోవా చేత సెలవునంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. 3వ వచనం. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినము నా ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. దేవుడు బలిపీఠాన్ని బద్దలు చేస్తాడు, ఈ బలిపీఠము బద్దలైపోతుంది అని యెరోబాముకు చెప్తాడు. సూచన కూడా ఇస్తున్నాను, తప్పకుండా జరుగుతుంది, బ్రద్దలైపోయి బూడిద మిగులుతుంది అని చెప్తాడు. యెరోబాముకు కోపం వచ్చి ఆ బలిపీఠం మీద నుండి ఈ ప్రవక్తను పట్టుకునే దానికి చెయ్యి చాపితే అతని చెయ్యి ఎండిపోతుంది. అప్పుడు యెరోబాము చెయ్యి వెనక్కి తీసుకునేదానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. యెరోబాము అంటాడు, నా కొరకు ప్రార్థించి అని. మరలా ఆ ప్రవక్త యెరోబాము కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుడు చెప్పినట్లుగా బలిపీఠము బ్రద్దలైపోతుంది, బూడిద మాత్రమే. చూసారా? అప్పుడు యెరోబాము ఆ ప్రవక్తతో ఒక మాట అంటాడు. యెరోబాము ప్రవక్తతో ఏమంటాడో తెలుసా? చూడండి, 7వ వచనం. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, నీ ఆస్తిలో సగం నాకు ఇచ్చినా నేను నీ ఇంటికి రాను. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, ఏ ఇంటిలో భోజనం చేయకూడదని, ఏ ఇంటిలో నీళ్లు త్రాగకూడదని, వచ్చిన దారిలో మరలా తిరిగి రాకూడదని దేవుడు నాకు చెప్పాడని యెరోబాముతో ఆ ప్రవక్త తెలియజేస్తాడు. ఈ సంగతులన్నీ యవ్వనస్తులు చూస్తారు. ఆ ప్రాంతంలో ఆ యవ్వనస్తులు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తాడు. వాళ్ళ నాన్న ప్రవక్త. బేతేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త కుమారులు దేవుడు యూదా దేశంలో నుంచి పంపించిన ప్రవక్త చేత ఏ కార్యములైతే చేశాడో వాటిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రవక్త అయిన వాళ్ళ నాన్నకి తెలియజేస్తాడు. అప్పుడు ఆ ప్రవక్త అంటాడు, యూదా దేశంలో నుంచి వచ్చిన ప్రవక్త ఎక్కడున్నాడో వెతికి మన ఇంటికి తీసుకొని వద్దాం అని ఆ ప్రవక్త అలాగే కుమారులు వెళ్ళిపోతారు గాడిద మీద. ఒక చెట్టు క్రింద ప్రవక్త కూర్చొని ఉంటే యూదా దేశంలో నుంచి వచ్చిన ప్రవక్తవు నీవేనా అని అడుగుతాడు.
ఈ ప్రవక్త. అవును నేనే అంటాడు. మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అడుగుతాడు. అప్పుడు యూదా దేశంలో నుంచి వచ్చిన ప్రవక్త బేతేలులో ఉన్న ప్రవక్తకి ఇలా చెప్తాడు, దేవుడు నాకు చెప్పాడు ఏ ఇంటిలో భోజనం చేయకూడదని, ఏ ఇంటికి వెళ్ళకూడదని, ఏ ఇంటిలో నీళ్లు త్రాగకూడదని, వచ్చిన దారిలోనే మరల రాకూడదని ప్రభు నాకు చెప్పాడని ఆ ప్రవక్త మరొక ప్రవక్తకి చెప్తాడు. చూడండి, ఆ తర్వాత ఆ ప్రాంతంలో స్థానికంగా ఉన్న ప్రవక్త ఏమంటాడో చూద్దాం. 11వ వచనం. బేతేలులో ప్రవక్త ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా. అలాగే 15వ వచనం. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయుమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంటికి ప్రవేశింపను, మరియు నీతో కలిసి స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను అని అంటాడు. 18వ వచనం జాగ్రత్తగా గమనించండి. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే. చూసారా? మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పనని అబద్ధమాడగా. 18వ వచనంలో నేను నీలాంటి ప్రవక్తనే, దేవుని చేత సెలవు పొంది ఒకడు నా యుద్ధకు వచ్చాడు, యూదా దేశంలో నుంచి ప్రవక్త వచ్చాడు, అతనిని నీ ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టు అని చెప్పాడు. అబద్ధం చెప్పాడు. చూసారా? అబద్ధం చెప్పిన వెంటనే ఈ ప్రవక్త నమ్మి విని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు ఇద్దరు. దేవుని వాక్కు తన ఇంటికి తీసుకెళ్ళిన ఆ ముసలి ప్రవక్తకు ఇలాగూ బయలుపరుస్తాడు. ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు. యూదా దేశంలో నుండి బేతేలుకు వచ్చిన ప్రవక్త, బేతేలులో ఉన్న ముసలి ప్రవక్త ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే, అప్పుడు తన ఇంటికి తీసుకెళ్ళిన ప్రవక్తకి దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, తోటి ప్రవక్తతో ఇలా చెప్పు, నేను నిన్ను ఏ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను, ఎక్కడ నీవు నీళ్లు త్రాగొద్దని చెప్పాను, ఎందుకని నీవు నా మాట వినలేదు, ఎందుకని నేను చెప్పిన మాటను తృణీకరించావు, ఎందుకని నీవు లోబడలేదు, అందుకని నీవు చనిపోయిన తర్వాత నీ పితరుల సమాధుల్లో నీవు పాతి పెట్టబడవు, దారిలో వెళ్తూ ఉన్నప్పుడు సింహం నిన్ను చంపేస్తుంది, ఎందుకని నేను చెప్పిన మాట వినలేదని మరలా దేవుడు తన ఇంటికి తీసుకెళ్ళిన ప్రవక్త నోటిలో నుంచి ఈ ప్రవక్తతో దేవుడు హెచ్చరిస్తాడు. భోజనం చేశారండి. ఆ ప్రవక్త వెళ్తున్నాడండి చేసి, దారి మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు సింహము అతని మీద పడి చంపేస్తుందండి. సింహము అతని మీద పడి చంపేస్తుంది. చూడండి, 24వ వచనం. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. చంపిందండి సింహం. ఎంత బాధాకరం అండి. ఒక ప్రవక్త సింహం చేత చనిపోవడం ఏమిటి? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నాతో మాట్లాడిన ఒక మాట ఏమిటంటే, మన దర్శనమును, మన గురిని, మన ఉద్దేశాలను అపవాది ఎప్పుడెప్పుడు దారి తప్పించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ దైవజనునికి లేదా ఈ ప్రవక్తకి దేవుడు ఏం చెప్పాడు?
ఏ ఇంటిలో భోజనం చేయకూడదు, ఏ ఇంటిలో నీళ్లు త్రాగకూడదు, మరలా తిరిగి వచ్చిన దారిలో రాకూడదని చెప్పాడు. మొదట యెరోబాము చేత ఈ దైవజనుడు ప్రవక్త శోధించబడ్డాడు. యెరోబాము అన్నాడు, నా ఇంటికి వచ్చి భోజనం చేయి, నీకోసం నేను కానుకనిస్తాను అన్నాడు. అక్కడ ఈ ప్రవక్త తంపించబడ్డాడు, లోబడలేదు. మంచిది, బాగుంది. మరలా ఈ ప్రవక్త వచ్చి, ముసలి ప్రవక్త చెప్పినప్పుడు లోబడ్డాడు. చివరికి పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ప్రవక్త చేయవలసిన పని ఏమిటంటే, దేవుడు నాకు చెప్పాడు ఏ ఇంటికి వెళ్ళొద్దని, ఏ ఇంటిలో భోజనం చేయవద్దని చెప్పాడు, ఏ ఇంటిలో నీళ్లు త్రాగొద్దని చెప్పాడు అని నాకు చెప్పాడు. అయితే మీరేమంటున్నారు? దేవుడు నాకు చెప్పాడు, నేను ఇంటికి తీసుకొని రమ్మన్నాడు, భోజనం చేయమన్నాడని మీరంటున్నారు. అయితే ఆగండి, దేవుడు నాకు చెప్పాడు కదా, నేను మరలా ఒకసారి దేవుని అడుగుతాను. అయ్యా, నాకేమో ఇలా చెప్పారు, ఆయనకేమో ఇలా చెప్పి పంపించారు, మరి నేను వెళ్ళాలో వద్దా అని నేను దేవుని అడుగుతాను అని అడగవలసిన ఈ ప్రవక్త అలా జ్ఞానముతో ఇదిగో లోబడకుండా, జ్ఞానము చొప్పున తొందరపాటు పడకుండా దేవుణ్ణి అడగవలసిన ఈ ప్రవక్త అడగకుండా వెంటనే లోబడి వెళ్ళిపోయాడు. అబద్ధానికి లోబడి వెళ్ళిపోయాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు మరలా దేవుణ్ణి అడిగితే తప్పకుండా దానికి సమాధానమిస్తాడు. ఈరోజు మన దర్శనాన్ని పాడు చేసే ఇలాంటి ఎంతోమంది మన యొద్దకు వస్తారు. నేను కూడా నీలాంటి సేవకుణ్ణి, నేను కూడా నీలాంటి పాస్టర్నే, నేను కూడా మీలాంటి విశ్వాసినే, అందుకని తప్పే ఉంది చేద్దాం అని అపవాది తోటి విశ్వాసులను వాడుకుంటాడు. అపవాది తోటి సేవకులను వాడుకుంటాడు. అపవాది ఇంటిలో ఉన్నవారిని వాడుకొని మన దర్శనమును పాడు చేసేదానికి ప్రయత్నాలు చేస్తాడు. ఈరోజు ఎంతోమంది సేవకుల దర్శనాన్ని అపవాది పాడు చేస్తున్నాడండి. సేవకుల తీర్మానాన్ని అపవాది పాడు చేస్తున్నాడండి. సేవకుల ఉద్దేశాలను, సమర్పణలను అపవాది దారి తప్పిస్తున్నాడు. కారణం, ఏ దర్శనమైతే, ఏ సమర్పణ అయితే సేవకులు కలిగి ఉండి ఆ సమర్పణలో నడవనివ్వకుండా అపవాది దారి తప్పిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రియమైన దైవజనులారా, గమనించండి. తప్పే ఉంది, సేవ చేస్తున్నాం కదా, వారు తోటి సేవకులే కదా, చెప్పినప్పుడు సంతకాలు పెడదాం. తప్పే ఉంది, ఇద్దరం సేవ చేస్తున్నాం కదా, ఓ 10 రూపాయలు సంపాదిద్దాం వారితో చేతులు కలిపి అని ఇలా అపవాది మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. దర్శనాన్ని పాడు చేయుటకు, సమర్పణలో నుంచి తొలగిపోయేటట్లు చేసేదానికి, విశ్వాసంలో నుంచి తొలగిపోయేటట్లు చేసేదానికి అపవాది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నాకు ఒక అతను, మీకు మేము స్థలం ఇస్తాం మందిరానికి 5 సెంట్లు, మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, ఎంఆర్ఓ తెలుసు, రండి అని చెప్పాడు. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను. మేము చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం మందిరానికి స్థలం కావాలి అని. అయితే దేవుడు దర్శనం చూపించాడు మందిరం కట్టినట్లు. ఆ స్థలం ఎక్కడ అని మేము కనిపెడుతున్నాం. ఈలోగా ఇలా కనిపెడుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఉద్దేశం దేవుడు చూపించే స్థలంలో మాత్రమే మందిరం కట్టాలి. సొంత స్థలంగా తీసుకొని కట్టకూడదు, సొంత ఆలోచనతో మందిరం కట్టకూడదని ఆ తెలిసిన వాళ్ళు వచ్చి అన్నారు. నేను కూడా సరే అన్నాను. ఒక 2 రోజులు అయిన తర్వాత నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎటువంటి సమాధానం కలగలేదు. నా దర్శనాన్ని పాడు చేయుటకు, అంటే దేవుడు నాకు చూపించిన స్థలంలోనే మందిరం ఏర్పాటు అవ్వాలి, అక్కడే పరిచర్య ప్రారంభించాలి, దేవుని మందిరానికి అక్కడే పునాది వేయాలి అని మేము దర్శనం కొరకు కనిపెడతా ఉంటే ఈలోగా మేము వచ్చి మీకు ఇప్పిస్తామని వాళ్ళు అంటున్నారు.
ఒకవేళ వారు చెప్పిన మాట ప్రకారంగా నేను వెళ్ళి ఉంటే, దేవుడు ఉద్దేశంలో మరొక స్థలంలో ప్రభు చిత్తం మా పట్ల ఉండి ఉంటే ఎంత నష్టపోయే వాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి. రిజెక్ట్ చేసేసాం. చాలామంది అన్నారు, 5 సెంట్లు స్థలం ఉచితంగా ఇస్తా ఉంటే ఎందుకు కాదన్నారు? 1 సెంటు స్థలం ఇచ్చినా ఎవరు పోగొట్టుకోరు కదా, తీసుకోండి, దాచిపెట్టుకోండి అన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మన దర్శనమును పాడు చేసేవి మన యొద్దకు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎంతోమంది సంస్థల ద్వారా అవకాశాలు వస్తూ ఉంటాయి. దేవుని సేవకుల ద్వారా అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ మన దర్శనమును పాడు చేసే విధంగా ఏది ఉండకూడదు. సేవకులలో అపవాది జొరబడి వాడుకొని మనల్ని తప్పించేదానికి ప్రయత్నాలు చేస్తాడు. విశ్వాసులలో అపవాది జొరబడి వాడుకొని మనలను తప్పించేదానికి ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఎంతో నష్టపోవలసి వస్తుంది. ఈ ప్రవక్త సింహం చేత చంపబడి జీవితాన్ని ఎంత నష్టపరుచుకున్నాడో ఆలోచించండి. దేవుని మాటకు విధేయత చూపించకుండా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మరలా దేవుణ్ణి అడిగి ముందుకు సాగకుండా, చెప్పిన మాటలు విని జీవితంలో తన దర్శనాన్ని పోగొట్టుకొని, పరిచర్యను పోగొట్టుకొని, దేవుని కొరకు బ్రతకవలసిన జీవితాన్ని పోగొట్టుకొని శవమై రోడ్డు మీద పడిపోయాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దైవజనులారా, ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని డైవర్ట్ చేసేవి ఏమిటి? ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక తీర్మానం చేద్దాం, దర్శనం ప్రకారంగా ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం నాయన, మీరు తేటగా మాట్లాడారు. ఎన్నోసార్లు సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, కుటుంబాలలో ఉన్నవారి ద్వారా అపవాది మమ్మల్ని తప్పించేదానికి ప్రయత్నాలు చేస్తాడు. మేమైతే జ్ఞానం కలిగి నీ సన్నిధిలో ముందుకు నడిచే కృప దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.